అండి ఈరోజు మనం సండే స్పెషల్ చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. ఈరోజు దాన్ని తయారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కర్రీని తయారు చేసుకుందామండి. ముందుగా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వీట్ అయిందండి. ఇందులో మనము మసాలాలు వేసుకుందాము. చెక్క, లవంగాలు, కొన్ని బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము. ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇది మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని వేగనిద్దాం. ఉల్లిపాయ వేగిందండి. ఇందులో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. మంచిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిందాక వేగితే ఇది అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి మంచిగా. ఇందులో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనము చికెన్ వేసుకుందాం. చికెన్ని మంచిగా కలుపుకుందామండి. అల్లం పేస్ట్ మంచిగా చికెన్కి పట్టాలి. ఇది ఒక 15 నిమిషాల పాటు మంచిగా మనం 15 నిమిషాల పాటు చికెన్ మంచిగా ఉడికిందండి. ఇందులో ఇప్పుడు మనం సరిపడా టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు కూడా వేసానండి. మంచిగా దీన్ని ఇప్పుడు కలబెట్టి దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు టమాటాలు కూడా మనము మగ్గనిద్దాం. పేస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నానండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు వేసి మనం పేస్ట్ పెట్టుకున్నామని. ఇది వేస్తే బాగా రుచి కూడా వస్తుంది. ఇందులో వేసేద్దాం. ఇందులో మనం చికెన్ మసాలా కూడా వేసుకున్నాం లైట్గా. ఇది మనం మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాం కొద్దిగా లైట్గా. ఈ మసాలాలన్నీ ఒక 2 నిమిషాల పాటు మనం చిన్న మంట మీద మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయిందండి. ఇది మంచిగా ఉడికింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు.